పెద్ద ఘటన రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై రాజకీయ నాయకులు వరుసగా స్పందిస్తూ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులు అక్కడ పెద్ద ఇంటికైతే చేరుకొని కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. దీంతో అక్కడ రాజకీయ ప్రముఖుల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన అంశం అయితే చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ది కుటుంబానికి పరామర్శించడానికైతే వెళ్తున్నారు అన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజంగా ఒక బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజంగా వాళ్ళ ఇంటికి ఒక కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు వెళ్ళేంత అవకాశం ఉందా? నిజంగా వెళ్తాడా అన్న సందేహం ఒక వర్గంలో ఉన్నప్పటికీ కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి కాబట్టి అలాంటిది ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే అంటే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఒక సీనియర్ నాయకుడి చోటుకైతే అతను వెళ్తున్నట్లుగా అయితే చాలా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం తెలుస్తోంది. మరి బాధిత కుటుంబాలతో మాట్లాడతారా లేదా అన్నది అయితే ఇక్కడ ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే తెలుసు మనందరికీ కూడా గతంలో ఎప్పుడైతే ఉందో ఈ బీఆర్ఎస్కి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఎట్టకేలకి ఏమాత్రం కూడా పడదు. అలాగే వీళ్ళు విమర్శించుకున్న రోజులు ఉన్నాయి, ప్రశంసించుకున్న రోజులు ఏ ఒక్క రోజు కూడా కనిపించదు. మరి ఇలాంటి సందర్భాలలో అతనికి హార్ట్ అటాక్ వస్తే నిజంగానే సీఎం వెళ్తాడా, పరామర్శిస్తాడా అన్న డౌట్ నాకు కూడా ఉంది. బట్ చూడాలి మరి ఎట్టకేలకు ఏమవుతుందా ఏంటి అన్నది మాత్రం. ఎందుకంటే మనము ఒకసారి పాస్ట్లో కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే సీఎం అలాగే మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడిన రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ఏకంగా సీఎం గారే డైరెక్ట్గా వెళ్ళి, అంటే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించిన రోజులు ఉన్నాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో అది హాట్ టాపిక్గా కూడా మారింది. సో ఈ సమయంలోనే ఇలాంటి ఒక పరిస్థితిలోనే మళ్ళీ సీఎం బీఆర్ఎస్ నాయకుడి ఇంటికి వెళ్తాడా, వెళ్ళి పరామర్శిస్తాడా అన్న వార్తలు అయితే చాలా గుప్పమంటున్నాయి అని చెప్పొచ్చు. ఇక బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకొని ఉన్నారు అన్నట్లుగా అయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. అలాగే ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయంపై కూడా ఇక్కడ విచారించినట్లుగా అయితే సమాచారం బయటకు వచ్చింది. ఇక ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, ప్రజాప్రతినిధులు పెద్ద నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఓదార్చారు అన్నట్లుగా అయితే ఇక్కడ సమాచారం తెలుస్తోంది. సో ఎట్టకేలకు ఒక బీఆర్ఎస్ నాయకుడి ఇంటికి నిజంగా సీఎం వస్తాడా లేదా అన్నది మాత్రం మనందరం వేచి చూడాల్సిందే. బట్ నిజంగా వెళ్తాడు అన్న వార్తలు మాత్రం 100% అయితే వస్తున్నాయి. సో మనందరికీ తెలుసు ఈ పెద్దికి ఆరోగ్య సమస్యలతో అంటే హార్ట్ స్ట్రోక్ తో అయితే ఉండటంతో వెంటనే హన్మకొండ నుంచి యశోద హాస్పిటల్కి తరలించారు. తరలించిన వెంటనే ఇక్కడ మన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ వెంటనే ఆ యశోద హాస్పిటల్కి వచ్చి పెద్ద ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్లనే అక్కడ వైద్యం చేయాలి అని కూడా కేసీఆర్ చెప్పినట్లుగా కేటీఆర్ మాటగా అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా పెద్ద ఆరోగ్య పరిస్థితి మాత్రం మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికైతే చాలా మంది ప్రముఖులు వచ్చి ఇక్కడ పరామర్శించడం అయితే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి అయితే పరామర్శిస్తారా లేదే అన్నది మాత్రం మనందరం వేచి చూడాల్సిందే.